హలో, వెల్కమ్ బ్యాక్ టు అషు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే పానీపూరి చేసింది. నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మొత్తం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో చలో స్టార్ట్ చేద్దామా? చలో. ఇక్కడ నేను ఆలుగడ్డ అండ్ పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి ఉడకబెడుతున్నాను నేను. సో ఇది ఉడకబెట్టిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. గుప్పడంతా పుదీనా తీసుకోవాలి. నా దగ్గర మిక్సీ ఖరాబ్ అయింది, నేను అందుకని దీంట్లో వేస్తున్నా పేస్ట్. గుప్పడు పుదీనా, గుప్పడంతా కొత్తిమీర, నానబెట్టుకున్నా నేను. ఇంకా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లం అనమాట. చిన్న ఇంచు అల్లం ముక్క తీసుకున్నా. అల్లం ఎక్కువ వేసుకోవద్దు, అల్లం స్మెల్ వస్తుంది. సో ఇవి మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసేసిన, ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకుందాం మనం. నేను మిక్సీ పట్టలేదు, దంచుకున్నాను, ఎందుకంటే నా మిక్సీ ఖరాబ్ అయింది. సో మీరు మిక్సీ పట్టేటప్పుడు ఒక లెమన్ పిండుకోండి, లేదంటే పేస్ట్ అనేది నల్లబడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నా దీంట్లో, నల్లబడకుండా ఉండడానికి. నా దగ్గర లెమన్ లేదు, సో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసాను. ఇప్పుడు దీంట్లో వాటర్ పోద్దాం కొన్ని. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది పిసుకొని దీని వాటర్ తీసుకుందాం మనం. ఇప్పుడు చింతపండు రసం పిండేసుకున్నా నేను, దీంట్లో పోసేసుకుందాం. హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నా, మీరు చూసుకొని వేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా. ఇప్పుడు ఈ వాటరు మనం వడగట్టుకుందాం, ఎందుకనంటే ఇది ఆకులాకులు ఉంది కదా కొద్దిగా. సో ఇది వడగట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఇది జల్లెడలో వేసి తీసేసాను, కొంచెం నేను అట్లానే ఉంచేసాను కొద్దిగా. ఇప్పుడు దీంట్లోకి మనం పానీపూరి మసాలా మనకు దొరుకుతుంది మార్కెట్లో, సో అది వేస్తున్నా నేను. ఇట్లుంటుంది పానీపూరి మసాలా. ఎవరెస్ట్ పానీపూరి మసాలా తీసుకున్నా నేను. ఇంకా చాట్ మసాలా, కాలా నమ్మక్ అంటారు కదా, నల్ల ఉప్పు, అది రెండు కొంచెం కొంచెం వేసేసుకున్నాం. ఇప్పుడు మీకు ఎన్ని కావాలో వాటర్, అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. సో టేస్ట్ చూసి మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని, ఉప్పు పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం పానీపూరి ఫ్రై చేసుకుందాము. నేను రెడీమేడ్ పానీపూరి తీసుకున్నాను, నేను ఇంట్లో తయారు చేయట్లేదు. మీకు ఇట్లా మార్కెట్లో దొరుకుతాయి రెడీమేడ్. కొంచెం నూనె వేడి ఎక్కగానే దాంట్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. సో కలుపుతూ ఉండాలి, అవే ఓపెన్ అప్ అయిపోతుంది. కావాలంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, నేనైతే రెడీమేడ్ తీసుకొచ్చాను.
కొన్ని కొన్నిగా వేసుకొని అట్లనే మనం ఫ్రై చేసుకుందాం. దీన్ని బాగా కలపాలి, లేదంటే ఇవి ఓపెన్ అవ్వవు అన్నమాట. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది, దీనికి ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, మంచిగా కలపకపోతే ఇట్లా ఓపెన్ కాదనమాట. ఇప్పుడు తీసేసుకున్నాం. ఇంతే సింపుల్. అందుకని కొన్ని కొన్ని వేసుకొని తీసుకోవాలి, లేదంటే ఇట్లా ఇట్లా ఉండిపోతుంది. చూసారా, కొంచెం కొంచెం వేసుకొని దీన్ని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిపోయింది, స్లో పెట్టేసుకుంటున్నాను నేను గ్యాస్. ఆయిల్ ఎక్కువ హీట్ కానివ్వకూడదు, కొంచెం తక్కువనే ఉంచాలి, లేదంటే ఇలా మాడిపోతాయి. స్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. మరి స్లో కాకూడదు, మరి వేడిగా కాకూడదు. ఇట్లా పొగలు వస్తుంది కదా, అట్లా పొగలు రాకుండా చూసుకోండి. ఇందులో వేసేసి ఎమ్మటే కలుపుతూనే ఉండాలి, ఇట్లయితేనే ఓపెన్ అవుతాయి అవి. వెరీ సింపుల్, ఇంతే అండి. మన పిల్లలకు కానీ మన ఆడవాళ్ళకి కానీ ఎంతో ఇష్టమైన పానీపూరి రెడీ అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొన్ని కొన్ని ఎంత మిక్స్ చేసినా కానీ ఇంకో ఇట్లా ఉండిపోతున్నాయి, పర్లేదు, కొన్ని కొన్ని అట్లనే ఉంటాయి. నాకు చాలుగా నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా. చూసారు కదా, అంతే సింపుల్. చూసారా, ఇంకో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఫ్రై చేయ ముందుకు మనకు మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది, సూపర్ మార్కెట్లో తెచ్చుకొని ఇట్లా కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇప్పుడే ఫ్రై చేసేసాను. బఠానీ ఆలుగడ్డ కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని పొట్టు తీసేసి మిక్స్ చేసేద్దాం. సో రెడీ, ఎంతో సింపుల్ అనమాట. మనం ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్, బయట ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు. అందుకని ఎంతసేపు ఉన్నా మనం ఏది కావాలన్నా ఇంట్లోనే ట్రై చేస్తే బాగుంటుంది. సో దీన్ని పొట్టు తీసేసి మనం కలిపేసుకుందాం. ఎండాకాలం రానే లేదు, అప్పుడే ఎండలు అయితే మస్తు కొట్టేస్తున్నాయి. అబ్బా ఎట్లా ఉండాలేమో. మేమైతే పైన పెంట్ హౌస్లో ఉంటాము, మస్తు బరిచ్చేస్తుంది. కొద్దిసేపు ఫ్యాన్ బంద్ చేస్తే చాలు. సో అదంతా పక్క పెడితే ఇప్పుడు మనమైతే మిక్స్ చేసేద్దాం ఇది. ఓకేనా, చలో. నేనైతే పొట్టు తీస్తున్నా, ఆలు కాలుతున్నాయి.
మీ సైడు ఎండలు ఎట్లా ఉన్నాయనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఫుల్ కొడుతున్నాయి. కొద్దిసేపు ఫ్యాన్ బంద్ చేస్తే చాలు స్నానం చేసినట్టు అయిపోతుంది చెమటలతోనైతే. సో ఇవి తొందరగా పొట్టు తీసేసి దీంట్లో కొంచెం ఉప్పు, చాట్ మసాలా, కొంచెం కాలా నమ్మక్ అంటే నల్ల ఉప్పు, సో అన్నీ వేసేసి మిక్స్ చేసేద్దాం. ఓకేనా, చూస్తూ ఉండండి. సో నేనైతే పొట్టు తీసినా కదా. ఇప్పుడు దీన్ని కాలుతుంది, చాలా వేడి ఉంది. కొంచెం చల్లైన తర్వాత దీన్ని స్మాష్ చేసేసుకుందాం. మొత్తం స్మాషర్ ఉంటుంది కదా, నేను దీంతో అయితే స్మాష్ చేస్తున్నా. అంతా ఇట్లనే స్మాష్ చేసేసుకుందాం. ఇంకో ఇట్లా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి ఆలు అంతా. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేద్దాం. హాఫ్ టీ స్పూన్ ఉప్పు, కొంచెం నల్ల ఉప్పు, కాలా నమ్మక్, కొంచెం చాట్ మసాలా, అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇంకో హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా. పసుపు వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఓకేనా, ఇట్లాంటి ఒక పెంక తీసుకొని దానిపైన ఇట్లా పెట్టుకుంటూ పోవాలి. అంతా అట్లనే పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా మనం, కనిపిస్తుందా? కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఆ పానీపూరి వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం పోసుకుందాం. పోసుకొని వేడెక్కిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకుంటా దీన్ని మిక్స్ చేసుకుందాం. దీంట్లో నేను ఈ పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, అవి నేను పచ్చి తీసుకున్నా. మీరు వట్టి తీసుకుంటే కనుక ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఎల్లో కలర్ బఠానీలు అవి తీసుకోండి మీరు. నాకు అవి లేవు కాబట్టి నేను ఇవి తీసుకున్నా. సేమ్ బండి స్టైల్ అన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసిర్రు కదా, సో గరం తింటే బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. మనకి ఎంత కావాలో అంతవరకే వెయిట్ చేసుకొని తినేసేయాలి. చల్లగా అయితే బాగుండదు. సో దగ్గర పడింది కదా, చూసారా? ఇప్పుడు తినేద్దాం పానీపూరి. పానీపూరి రెడీ. పూరి, పానీ, చూసారా? అండ్ దాంట్లో మసాలా.
నేను కొంచెమే తీసుకున్నా, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు. సో నాకు ఇది చాలు. మీరు ఎప్పుడు తినాలనుకుంటున్నారో అప్పుడు మాత్రం వేడి చేసుకొని తింటేనే బాగుంటుంది, వేడివేడిగా. అండ్ ఆనియన్స్ రెడీ. పానీపూరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. సో మీకు ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటే బాగుంటుంది. సో పెద్ద ప్రాసెస్ ఉంటుంది పానీపూరి అని అనుకుంటారు, ఏం లేదు, వెరీ సింపుల్ అనమాట. పూరి ఒకటి మీరు బయట నుంచి తెచ్చేసుకుంటే ఇంకా సింపుల్ అయిపోతుంది. ఓకేనా? సో నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బిజీ ప్రాసెస్లో చెప్పాను నేనైతే. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? చలో. ఫోన్ ఇట్లా ఉండట్లేదు, జారిపోతుంది. ఓకేనా? మంచిగా కనిపిస్తుందా? సో స్టార్ట్ చేద్దాం. నాకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టము. నాకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను, ఏది తినాలనిపిస్తుంది. ఆనియన్స్, వాటర్ తీసుకుందాం. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకేనా? సూపర్ అండి, చాలా బాగుంది. మాటల్లో మాట్లాడుకోవడాలు చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? వెరీ సింపుల్. నేను తినేస్తాను, మీరు బ్లాగ్ మొత్తం చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? సో చూసారు కదా, పానీపూరి బ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో బ్లాగ్ మొత్తం చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? చలో బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్.